మనం తెలుసుకోబోయే కథ నిజంగా అసాధారణమైనది. ఇద్దరు మహాశక్తివంతులైన దేవుళ్ల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం గురించి. మరి ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణుడు మరియు ఆంజనేయుడు. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. శ్రీకృష్ణుడికి హనుమంతుడికి మధ్య యుద్ధమా అని ఆశ్చర్యపోతున్నారా? చాలామందికి అలాగే అనిపిస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవెందుకొచ్చింది? ఒకరిపై ఒకరు ఆయుధాలు ఎందుకు ప్రయోగించుకోవాల్సొచ్చింది? పదండి, ఈ కథలోకి వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకుందాం. సరే, ఇక మొదటి భాగానికి వద్దాం. రాజు చేసిన పొరపాటు. అసలు ఈ కథంతా మొదలైందే ఇక్కడ. ఒక రాజు చేసిన ఒకే ఒక్క చిన్న తప్పు ఇద్దరు దేవుళ్ల మధ్య మహాయుద్ధానికి ఎలా కారణమైందో చూద్దాం. కథలోకి వెళ్తే, కాశీరాజు దేవర్షి నారదుడి సలహా మేరకు శ్రీకృష్ణుడికి నమస్కరించకుండా, గౌరవం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు వినడానికి ఇది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు కదూ. కాని శ్రీకృష్ణుడు దీన్ని చాలా తీవ్రంగా, తనకు జరిగిన అవమానంగా తీసుకున్నాడు. దాంతో ఆయనకు పట్టరాని కోపమొచ్చేసింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. చూడండి, మొదట రాజు కృష్ణుణ్ణి అవమానించాడు. వెంటనే కృష్ణుడు ఆ రాజుని ఖచ్చితంగా శిక్షిస్తానని శపథం చేశాడు. ఇక ప్రాణభయంతో ఆ రాజు ఏం చెయ్యాలో తెలియక సహాయం కోసం పరుగులు తీశాడు. చివరికి అతనికి హనుమంతుడు అభయమిచ్చాడు. నిన్ను నేను కాపాడతాను అని మాటిచ్చాడు. చూసారా, ఇలా ఒకదాని తరువాత ఒకటి జరిగి పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది. ఇప్పుడు రెండవ భాగానికి వద్దాం. హనుమంతుడి వాగ్దానం. ఇక్కడే అసలు కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే మరో మహాశక్తి ఈ కథలోకి ప్రవేశించింది. శ్రీకృష్ణుడి కోపం గురించి తెలిసిన ఆ కాశీరాజుకి ఇక ప్రాణభయం పట్టుకుంది. వణికిపోయాడు. తనని కాపాడగలిగే శక్తి ఎవరికి ఉందని ఆలోచిస్తే అతనికి ఒక్కరే కనిపించారు, మహాబలుడైన హనుమంతుడు. వెంటనే ఆయన దగ్గరికి పరుగెత్తుకెళ్లి కాళ్లమీద పడి శరణు వేడుకున్నాడు. ఇక హనుమంతుడి గురించి మనకు తెలిసిందే కదా. శరణు కోరి వచ్చిన వాళ్లని కాపాడటం ఆయన నైజం. తనను నమ్మివచ్చిన భక్తుడిని చూసి ఆయన వెంటనే అభయమిచ్చాడు. భయపడకు, నా భక్తుడిని నేను రక్షిస్తాను అని గట్టిగా మాట ఇచ్చాడు. హనుమంతుడొకసారి మాట ఇస్తే ఇక దానికి తిరుగుండదు. ఇక మూడో భాగానికి వచ్చేశాం. మహాయుద్ధం ప్రారంభం. ఒకవైపు శ్రీకృష్ణుడు, మరోవైపు ఆయన భక్తుణ్ణి కాపాడతానని మాట ఇచ్చిన హనుమంతుడు. ఇక యుద్ధం తప్పని పరిస్థితి. ఇద్దరూ మహాశక్తులు తలపడటానికి రంగం సిద్ధమైపోయింది. ఇక చూడాలి, ఒకవైపు కృష్ణుడి యావత్ యాదవ సైన్యం, మరోవైపు వారికి ఎదురుగా ఒంటెలిగా నిలబడ్డ హనుమంతుడు. వాళ్ల మధ్య మొదలైన ఆ యుద్ధం ఎంత భీకరంగా ఉందంటే దాని మాటల్లో వర్ణించడం కూడా కష్టం. ఒక ప్రళయంలా సాగింది ఆ పోరాటం. నాలుగవ భాగం. ఇదే ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టం. చక్రం వర్సెస్ భక్తి. అంటే ఒకవైపు దైవిక ఆయుధశక్తి, మరోవైపు అచంచలమైన విశ్వాసం. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటం. హనుమంతుడి పరాక్రమం ముందు కృష్ణుడి సైన్యం ప్రయోగించిన ఏ అస్త్రం, ఏ శస్త్రం పనిచేయలేదు. అన్నీ విఫలమయ్యాయి. ఇక వేరే దారిలేక శ్రీకృష్ణుడు తన అంతిమ అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే సుదర్శన చక్రం. దానికి తిరుగులేదు. దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. కాని ఇక్కడే ఒక ఊహించని అద్భుతమైన విషయం జరిగింది. అంతటి మహాస్త్రమైన సుదర్శన చక్రాన్ని ఎదుర్కోడానికి హనుమంతుడు ఏ ఆయుధాన్ని వాడలేదు. బదుల్గా ఆయన కళ్ళు మూసుకుని ప్రశాంతంగా శ్రీరామ జయరామ అని శ్రీరాముడి నామాన్ని స్మరించడం మొదలుపెట్టాడు. ఆ రామనామ జపమే ఆయనకు రక్షణ కవచమైంది. ఇక చివరి భాగానికి వచ్చాం. దైవిక పాఠం. ఇంతకీ ఈ భీకరమైన యుద్ధం వెనుక అసలు కారణమేంటి? శ్రీకృష్ణుడి నిజమైన ఉద్దేశ్యమేమిటి? అది ఇప్పుడు మనకు తెలియబోతోంది. పురాణాల్లో దీన్నే లీలా అంటారు. అంటే దేవుళ్లాడే ఒక దైవిక నాటకం అన్నమాట. లోకానికి ఏదైనా ఒక గొప్ప పాఠం నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు ఉద్దేశపూర్వకంగా చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం కూడా శ్రీకృష్ణుడు ఆడుతున్న అటువంటి ఒక లీలే. నిజానికి శ్రీకృష్ణుడి అసలు లక్ష్యం ఆ కాశీరాజును శిక్షించడం కానే కాదు. ఆయన ప్రపంచానికి రెండు విషయాలు చూపించాలి అనుకున్నాడు. ఒకటి, ఒక నిజమైన భక్తుడి యొక్క సంకల్పం లేదా పట్టుదల ఎంత బలమైనదో చూపించడం. రెండు, శ్రీరాముని నామంలో ఎంత పవిత్రత, ఎంత శక్తి దాగియుందో లోకానికి చాటి చెప్పడం. ఇక ఈ దైవిక పోరాటాన్ని చూస్తున్న శివుడు, బ్రహ్మదేవుడు రంగంలోకి దిగారు.
వాళ్లు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపేశారు. కృష్ణుడికి హనుమంతుడికి మధ్య తిరిగి శాంతిని నెలకొల్పారు. దాంతో కాశీరాజు ప్రాణాలు దక్కాయి. మళ్లీ అంతా సద్దుమణిగి లోక కళ్యాణం జరిగింది. చివరిగా ఈ కథ మొత్తం మనందరి ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను మిగుల్స్తుంది. ఒక మహాదైవిక ఆయుధం కంటే అచంచలమైన భక్తి నిజంగా శక్తివంతమైనదా? బహుశా ఈ కథ మనకు నేర్పించాలనుకుంటున్న అసలైన పాఠం ఇదేనేమో. ఆలోచించండి. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.